హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. సో చెర్రీ నాకు మొన్న నైట్ చేసిన హెల్ప్కి వాడు నన్ను అడిగింది ఒక స్వీట్ డిజర్ట్ చేసి ఇమ్మని. జస్ట్ కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ చేసి ఇమ్మని అడిగాడు అనమాట. అది చేద్దామని ప్రిపేర్ అవుతున్నా. అయితే బయట ఎండ అయితే భయంకరంగా ఉంది. ఐ డోంట్ నో, ఇంకా మార్చ్ స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే ఏప్రిల్, మే, జూన్ ఇంకొక 3 మంత్స్ ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవాలనమాట. అందరూ కూడా హైడ్రేటెడ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, ఈ రెసిపీ అయితే అందరికీ తెలిసిందే ఉంటుందనమాట. జస్ట్ ఒక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. అందులోకి కాచి చల్లార్చిన పాలు వేశాననమాట. చల్లారకుండా వేడి వేడి పాలు వేస్తే మాత్రం మొత్తము కుక్ అయిపోతదది. గెడ్డ కట్టేసినట్టు అయిపోతదనమాట. అందుకని కాచి చల్లార్చిన పాలు వేశాను. తర్వాత పాలు వేడి చేసుకొని అందులోకి ఫస్టే బాయిల్ చేసుకున్నాననమాట. సగ్గుబియ్యము, సాబ్దానా ఆల్రెడీ కుక్ చేసి పెట్టేశాను. అవి వేశాననమాట. అవి కూడా వేసి బాగా మిక్స్ చేసి తర్వాత మన టేస్ట్‌కి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ చెర్రీ షుగరే వేయమన్నాడు. నేను జాగరీ సిరప్ యూజ్ చేస్తాను అంటే, కాదు షుగర్‌తో చేయి మమ్మీ ఒక్కసారికి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. అందుకని షుగర్ వాడాననమాట. మీరు మాత్రం జాగరీ పౌడర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి స్లోగా సిమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. బాగా స్టిర్ చేస్తూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్‌గా. వితిన్ ఒక 5-10 మినిట్స్‌లో మనకి థిక్‌గా అయిపోతాయన్నమాట పాలన్నీ కూడా. చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1 అవర్, 1½ అవర్ చాలా బాగుంటుంది సర్వ్ చేసుకోవడానికి. అందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చనమాట. ఇక్కడ చెర్రీ అయితే స్పెషల్‌గా యాపిల్ అండ్ మస్క్ మిలనే వేయమన్నాడు. ఇంకేం వేయొద్దన్నాడు. గ్రేప్స్, ప్రొమోగ్రనేట్ అన్నీ ఉన్నాయి కానీ వద్దన్నాడు. అండ్ ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేసాం కాబట్టి చలవ చేస్తుందనమాట. సమ్మర్‌లో ట్రై టు టేక్ సబ్జా వాటర్ తీసుకోండి, బార్లీ వాటర్ తీసుకోండి అండ్ సగ్గుబియ్యం కూడా నానబెట్టి కుక్ చేసుకుని తాగండి. సో, అంటే బాడీ కూల్‌గా అవుతదనమాట. బయట ఎండ చూస్తే అలాగే ఉందనుకోండి, ఫ్రిడ్జ్‌లో పెట్టినా లాభం లేదు. అందుకని సగ్గుబియ్యము బాయిల్ చేసి వేసాననమాట. బాడీలో వేడి కూడా తగ్గుతుంది. ఈ సమ్మర్‌లో స్పెషల్‌గా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.